తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం మేము నెరవేర్చుకున్నాం. అంతేకాకుండా 2 రోజుల నుంచి ఈ పొలుగు బ్యాచ్ ప్రతిపక్షాలు లోకేష్ బాబు గారిని విమర్శించడం జరుగుతూ ఉంది. 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక విద్యార్థికే ఇచ్చి మిగతా విద్యార్థులను గాలికి వదిలేసినారు. అట్లనే ఆ రోజు కూడా 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లయితే ఆ రోజు ఆ 2,000 రూపాయలు మీ జేబులోకి ఏమైనా పోయినాయా? కాబట్టి మా నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. నా అకౌంట్లో కానీ లేకపోతే నేను తీసుకున్నట్టు కానీ మీరు నిరూపిస్తే అని ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. లేకపోతే ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటానని కూడా నిన్న చెప్పడం జరిగింది. KG to PG ఉచిత విద్య అని గతంలో చెప్పి SC ST మైనార్టీ విద్యార్థులకు మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి అన్ని విషయాల్లో చూస్తే చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి ఒక సైడు, సంక్షేమం ఒక సైడు, గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకుంటూ సంపద సృష్టించుకుంటూ ఈరోజు ఒక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ పెద్ద కొడుకుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకొని ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి విషయంలో కమిట్మెంట్తో పనిచేసే ప్రభుత్వం ఇది. ఈరోజు పోలీస్ హరాస్మెంట్ కానీ లేదంటే దౌర్జన్యాలు లేకోకుండా ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలన సాగుతుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ